వినబడుతుంది, మీకు వినబడుతుంది అన్నమాట. రైట్, ఓకే. ప్రకాష్ గారు ఎలా చూడాలండి తమిళనాడులో ఊహించిన విధంగా విజయం, అలాగే వెస్ట్ బెంగాల్లో బీజేపీ కమల వికసించడం, సో ఈ రెండింటిని ఏ రకంగా చూడాలి? అంటే వేరు కారణాలు ఉన్నాయి రెండింటిని కలపలేము మనము. ఇక్కడ ఏంటంటే తమిళనాడులో యంగ్ జనరేషన్ మీద ఈ ద్రవిడ కల్చర్ ప్రభావం అనేది రోజు రోజుకు తగ్గుతున్నది. స్టాలిన్ పీరియడ్లో అంతగా దానికి సంబంధించి పెరియార్ రామస్వామి నాయకర్ దగ్గర నుంచి కరుణానిధి వరకు ఒక సజీవ ధారగా వచ్చిన ఆ ద్రవిడ సంస్కృతి యొక్క భావజాలం అనేది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు సినిమా సంస్కృతి అనేది మొదటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో ఉన్నా కూడా అంటే ఒక ఎంజీఆర్ లాగా అంత ప్రభావితం చేయగలిగిన యాక్టర్స్ ఎవరు రాలేదు. అంటే కమల్ హాసన్ గారు ఆల్ ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ గెలుచుకున్నా కూడా ఒక మాస్ యాక్టర్గా మళ్ళీ ఎంజీ రామచంద్రన్ తర్వాత విజయ్ అది నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఒక పక్కనేమో ద్రవిడ సంస్కృతి యొక్క ప్రభావం తగ్గడము, రెండో పక్కనేమో ఈ కల్చర్, సినీ కల్చర్ అనేది పెరగడం. ఆయన తిరుగులేని నటుడు తమిళనాడులో. అంటే కేవలం తమిళనాడే కాదు, భారతదేశం అంతా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఇండియన్స్ అంతా కూడా విజయ్ని అభిమానిస్తారు. కాబట్టి అది ఆయనకు చాలా ప్లస్ పాయింట్ అయింది. రెండవది ఏంటంటే చాలా దశాబ్దాల నుండి అంటే లాస్ట్ చీఫ్ మినిస్టర్ కామరాజ్ గారు తమిళనాడులో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. అంటే 1967 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అక్కడ బతికి పట్టగట్టలేదు. ద్రవిడ భావజాలం బాగుంది కాబట్టి బీజేపీకి అక్కడ అవకాశం లేదు. రెండు పార్టీలే దాదాపు 50 ఏళ్ళు రూల్ చేశాయి. ఆ రెండు పార్టీలలో ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయారో ఆమె తన వారసుల్ని తయారు చేసుకోలేకపోయింది. ఎంజీఆర్ ఎట్లయితే తన వారసురాలుగా జయలలితను తయారు చేసుకున్నాడో జయలలిత ఏఐడిఎంకేకి వారసులను తయారు చేసుకోపోయేసరికి ఇప్పుడు ఒక స్పేస్ అనేది తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డది. ఆ స్పేస్ ఏర్పడ్డప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు. అంతకుముందు విజయకాంత్ పెట్టినా, కమల్ హాసన్ పెట్టినా అప్పుడు రెండు పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఏంటంటే అవకాశము విజయ్కి కలిసి వచ్చింది. మళ్ళీ యంగ్ జనరేషన్ ఓటర్సే దాదాపు 40% పైన ఉన్నారు. వీళ్ళ మీద పెద్దగా ద్రవిడ భావజాలం ప్రభావం లేకపోవడం ఇవన్నీ కూడా విజయ్కి అనుకూలించినాయి. రెండవది ఆయన ఇచ్చిన 10 అష్యూరెన్సెస్ అంటే 10 గ్యారంటీలు అవి చాలా అద్భుతంగా ప్లాన్ చేశారండి ఆయన. ఒకటేమో ఈ నితీష్ కుమార్ ఎక్కడైతే బీహార్లో ఇంప్లిమెంట్ చేశాడో ఇక్కడ 2500 నెలకు హౌస్ హోల్డ్స్కి ఇస్తా అన్నాడు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ 1200 చెప్పింది, కానీ అక్కడ 1200 చెప్పినా కూడా అక్కడ వచ్చింది. ఇక్కడ 2500 ఈయన ఇస్తా అన్నాడు. రెండవది 6 సిలిండర్లు ప్రయాణం ఫ్రీగా ఇస్తా అన్నాడు. తెలంగాణలోనేమో 500 రూపాయలు సబ్సిడీ ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇక్కడ 6 సిలిండర్లు ఫ్రీగా అన్నారు ప్రయాణం. తర్వాత అన్నిటికంటే అట్రాక్టివ్ ఏంటంటే గోల్డ్ ధర విపరీతంగా పెరుగుతున్నది కాబట్టి 8 గ్రాముల గోల్డ్ సిల్క్ శారీ ఇది ఆయన మళ్ళీ ఒక అష్యూరెన్స్ 5 లక్షల రూపాయల ప్రయాణం ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీస్కి ఆ లోపలి వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. తర్వాత యాన్యువల్ అసిస్టెన్స్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గార్డియన్స్కి కానీ పేరెంట్స్కి కానీ 15,000 ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క విమెన్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ భృతి 4,000 నుంచి 5,000 వరకు రిజిస్టర్డ్ గ్రాడ్యుయేట్స్కి ఇస్తా అన్నాడు. ఇంకా 5 లక్షల మందికి ఉపాధి హామీ ఇస్తూ 10,000 రూపాయలు గ్రాడ్యుయేట్స్కి, 8,000 రూపాయలు ఐటీఐ డిప్లొమా వాళ్ళకు స్టైఫండ్ లాగా ఇంటర్న్షిప్స్ అంటే వాళ్ళు ఎక్కడనో ఒక దగ్గర పనిచేయాలి వాళ్ళకు ఇంటర్న్షిప్ ఇస్తాడు. ఇవి కాకుండా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో ఎడ్యుకేషన్ లోన్స్ అప్ టు 20 lakh వరకు కొలాటరల్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా రకరకాల అంటే వేర్వేరు రంగాలలో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి విజయ్ ఇచ్చిన ఇది చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయన జనానికి ఒక అపీరెన్స్ ఇచ్చాడు. అంటే కేసీఆర్ లాంటి వాళ్ళని కలవడం కావచ్చు, దేశంలో ఉన్న ఇతర రాజకీయ నాయకులను చాలామందిని ఆయన కలిశాడు. బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినట్టున్నాడు వేర్వేరు అకేషన్స్లల్లో. అంటే ఇవన్నీ కూడా అతనికి ఒక మెచ్యూరిటీ రావడానికి వీళ్ళందరి సలహాలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా బాగా ఉపయోగపడ్డాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు విజయ్తో వచ్చింది. అదేంటంటే 70-80 ఏళ్ళుగా ఉన్న ద్రవిడ భావజాలం మీద విజయ్ పైచేయి సాధించాడు. దీనిలో కరుణానిధి